తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని డేగల ప్రభాకర్ స్పష్టం చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యువ నాయకులు ఈ రోజున అభివృద్ధి అంటేనే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి, ఈ రోజున ఏదైతే యువగలంలో 20 లక్షల ఉద్యోగాల ఉపాధి కల్పన చేస్తున్నారో దాన్ని ఇవ్వటానికి అహర్నిశలు కష్టపడుతూ ఈ రోజున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించుకోవాలనే విధంగా తయారు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున కష్టపడితే గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఒక కార్యకర్త నుంచి ఈ రోజున ఒక రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తీర్చిదిద్దాడు అంటే ఇంతకన్నా నాకు నా జీవితంలో ఇంతకన్నా ఆనందం లేదు, ఇంతకన్నా అవకాశం కూడా రాదు అని చెప్పేసి, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరైతే పార్టీకి అండదండలుగా ఉంటారో, ఎవరైతే పార్టీలో ఉండి ఎప్పుడు ప్రజలకి సేవ చేస్తారో వాళ్ళకి నేనుండాను, పార్టీ ఎన్నంటే ఉంటుందని చెప్పేసి ఈరోజు నాకు ఈ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది ఒక గుర్తింపుగా ప్రతి కార్యకర్త కూడా ఇది తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యతలు ఏదైతే నా మీద నమ్మకంగా ఇచ్చారో ఆ పదవికి వెన్ను తెచ్చే విధంగా నేను ఉంటానని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా మన్నవ మోహన్ కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర టెక్నాలజీ చైర్మన్గా పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, తీసుకున్న పదవిని బాధ్యతగా తీసుకుని పనిచేస్తానని, తమ యువనేత ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ పట్ల నా నిబద్ధతను, అలానే నా సమర్థతను గుర్తించి నాకు ఈ పదవిని నియమించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐటీ అంటేనే భారతదేశంలో గుర్తొచ్చే ముఖ్యమైన పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సృష్టించిన సైబరాబాద్ ఎన్నో జీవితాలని మార్చి ఎంతోమందికి ఉపాధి కల్పించింది. ఆనాడు ఐటీ రంగంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు మార్పుల వల్లే నాలాంటి అనేక మంది విదేశాలకు వెళ్ళి అక్కడ రాణించి మాలాంటి వాళ్ళు అనేక మంది ఎంతోమందికి మళ్ళీ ఉపాధి కల్పించే స్థాయికి వచ్చామంటే అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదే, ఆయన తీసుకున్న చర్యలే కారణం. ఆయన బాటలోనే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కూడా టెక్నాలజీ రంగంలో పరుగులు పెట్టిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టెక్నాలజీ వైజ్ మరింత వ్యాప్తి చెందాలి అని చెప్పేసి ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి అని చెప్పేసి ఆయన ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో, లోకేష్ గారి సారథ్యంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నేను కూడా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక టెక్నాలజీ హబ్గా మారడానికి, అలానే రాష్ట్రం అన్ని రంగాల్లో టెక్నాలజీ వైజ్ పురోభివృద్ధి సాధించడానికి నా వంతు సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇది ఒక పదవిలా కాకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని నేను నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వేలాది మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు గుంటూరులో. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెల్లవారుజామున మద్యం దుకాణానికి కన్నం పెట్టి మద్యం బాటిల్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకుల ప్రాంతంలో చోటు చేసుకుంది. పాలమాకులలోని వైన్స్లో దొంగతనం జరిగిందని సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా వైన్స్ వెనుక భాగంలో ఉన్న గోడకు కన్నం పెట్టి గుర్తు తెలియని దుండగులు లోపలికి వెళ్లి మద్యం బాటిల్ను ఎత్తుకెళ్లినట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్లు కంపెనీ సేవలపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా చెన్నైలో ఓ యూజర్ వాహనం గురించి ఫిర్యాదు చేసిన సమస్యను పరిష్కరించలేదని సీరియస్ అయ్యాడు. అంబత్తూరులో ఉన్న సంబంధిత షోరూం ముందు స్కూటీని దహనం చేశాడు. కాగా ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే కొన్ని కంపెనీలు మాత్రం కస్టమర్లను ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వైభవంగా భీమిలి అనంత పద్మనాభుని దీపోత్సవం. వేకువజాము నుంచే భక్తులకు స్వామి ప్రత్యేక దర్శనం. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయండి, అధికారులకు సూచించిన మంత్రి డోలా, ఎంపీ మాగుంట. మాడుగుల శివారు చాకిరేవులో 12 అడుగుల గిరినాగు హల్చల్. బంధించి సురక్షితంగా అడవిలో విడిచిపెట్టిన స్నేక్ క్యాచర్ వెంకటేష్. టెక్స్టైల్స్ రంగాన్ని గాడిలో పెడతామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. పల్నాడు జిల్లా గోపాలంవారిపాలెంలోని పరిశ్రమల ఉత్పత్తులపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.